నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 68. ఆ కిడ్నాపర్లు నిన్నేం చేయలేదు కదా, ఎందుకంటే నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. నాకేమీ గుర్తులేదు. శిఖర్ వచ్చి మనల్ని సేవ్ చేసింది కూడా నాకు తెలియదు. నేను మగతగా అలా పడుకొని ఉన్నాను. ఇదిగో ఇందాకే స్పృహలోకి వచ్చాను. రాగానే నాకు నువ్వు గుర్తుకు వచ్చావు. ఎలా ఉన్నావో ఏమిటో అని కంగారు పడుతూ నిన్ను పలకరిద్దామని వచ్చాను. థ్యాంక్ గాడ్ నువ్వు నవ్వుతూ కనిపించావు. నీకేం జరిగిందో ఏంటో అని టెన్షన్ పడ్డా నాకు నువ్వు ఇలా ఉండడం చూసి చాలా సంతోషంగా ఉంది. కల్లబొల్లి మాటలన్నీ చెప్పింది రియా. ఆమె మాటలు నమ్మిన సంయుక్త, అవునా, అయితే నాతో పాటు వాళ్ళు నిన్ను కూడా ఇబ్బంది పెట్టారా? అయినా వాళ్ళు ఎవరై ఉంటారు? నీకేమైనా తెలుసా? రియాని అడిగింది సంయు. తెలియదు, నీకేమైనా తెలిసేమోనని ఇలా వచ్చాను. సంయును సూటిగా చూసింది రియా. నాకెలా తెలుస్తుంది? కనుబొమ్మలు ముడివేసింది సంయుక్త. నీకు అంటే నీకని కాదు, మీ బావకి తెలిసే ఉంటుంది, నీకు చెప్పి ఉంటారు కదా అన్న ఉద్దేశంతో అడిగాను. అయితే మీ బావ నీకేమీ చెప్పలేదా? ఆ కిడ్నాపర్స్ ఎవరో మీ బావకి ఇంకా తెలియదా? పట్టి పట్టి అడిగింది రియా. పైగా శిఖర్ని సార్ అనకుండా మీ బావ అని సంబోధించింది. ఎందుకంటే సంయుక్తకి అలా పిలిస్తే నచ్చుతుందని ఆమెకు తెలుసు. రియా పన్నాగం ఫలించింది. నాకింత జరిగితే మా బావ తెలుసుకోకుండా ఎలా ఉంటాడనుకున్నావు? తెలుసుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఆ కిడ్నాపర్లు జైల్లో ఉన్నారు తెలుసా? శిఖర్ గురించి గొప్పగా చెప్పింది సంయుక్త. నాకు తెలుసు మీ బావ అంతటి సమర్థుడని. కాకపోతే ఇక ముందు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, రియా అంటుంటే అనుమానంతో చూసింది సంయుక్త. తత్తరపడిన రియా, ఐ మీన్ మనము అంటే మీరు అని అర్థం. ఇక మీదట వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేస్తారో, నిన్నేం చేస్తారో తెలియదు కదా, అందుకుగాను ఏదో ఒక ఐడియా చెప్పి ఉంటారు కదా మీ బావ. సంయుకి ఫేవర్గా మాట్లాడింది రియా. ఆమె మాటలు నమ్మిన సంయుక్త, నువ్వు చెప్పింది నిజమే రియా, అందుకే బావ ఏదో ప్లాన్ మీద ఉన్నాడు అంది. అదేంటో కూడా నీకు చెప్పి ఉంటారుగా, ఆరగా అడిగింది రియా. చెప్పారని తల నిలువున ఆడించింది సంయు. అదేంటో నేను తెలుసుకోవచ్చా? తెలిస్తే నేను కూడా నీకు సపోర్టుగా ఉంటాను కదా అన్న ఆమె, అది కూడా నీకు ఇష్టమైతేనే చెప్పు, బలవంతం ఏమీ లేదు అంది. దాంతో సంయుక్త రియాని పూర్తిగా నమ్మేసింది. మరేమో అది అని శిఖర్ ప్లాన్ చెప్పబోయింది. సరిగ్గా అదే సమయంలో సంయు, ఇలా రావే అని పిలిచింది మాధవి. అమ్మ వస్తున్నా అని గదిలో నుంచి సమాధానమిచ్చిన సంయుక్త, అమ్మ పిలుస్తోంది, నేను నీకు తర్వాత చెప్తాను అనేసి తల్లి దగ్గరికి వచ్చింది. వంటింట్లో ఉన్న ఆమె తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని సంయుక్తకి ఇచ్చి, పిన్ని లైన్లో ఉంది, మాట్లాడు అన్నది. సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న సంయుక్త, హలో పిన్ని, ఎలా ఉన్నావు? ఉత్సాహంతో అడిగింది తన పిన్ని సువర్ణని. ఈమె మాధవికి చెల్లెలు. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో కనుక్కుందామని తన అక్క మాధవికి కాల్ చేసింది ఆమె. పనిలో పనిగా కాబోయే పెళ్లి కూతురు సంయుని పలకరించాలి అనుకొని ఆమెకు ఫోన్ ఇవ్వమని చెప్పింది. సంయు సువర్ణ మాటల్లో పడ్డారు. సంయుక్త వెనుకే వచ్చిన రియా వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానం చూసి ఇప్పట్లో ఈ కాల్ అయ్యేలా లేదు అనుకొని విసుక్కుంది. ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? అరే మంచి ఛాన్స్ మిస్ అయింది. మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చినా సంయుక్త చెప్తుంది అన్న నమ్మకం లేదు. వచ్చిన అవకాశం యొక్క ఫోన్ కాల్ దూరం చేసింది. మనసులో ఫోన్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళింది రియా. అరెస్ట్ అయిన దుండగులు పోలీసుల ట్రీట్మెంట్ అనుభవిస్తూ జైల్లోనే పడి ఉన్నారు. శిఖర్ సంయుక్తల పెళ్లి అయ్యే వరకు వాళ్లకు బెయిల్ ఇవ్వొద్దని స్ట్రిక్ట్గా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నాడు నిరంజన్. పెళ్లి పనులతో పెద్దవాళ్ళు బిజీగా ఉంటే రియా, నిఖిల్ ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలి కన్నింగ్ ప్లాన్ చేయడంలో బిజీగా ఉన్నారు. వీళ్ళు వేసే ఎత్తుగడను ఎలా చిత్తు చేయాలి, అసలు వీళ్ళు ఎలాంటి ప్లాన్ వేసే అవకాశం ఉంది అని పరిపరి విధాల ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా ఓ 4-5 రకాల ప్లాన్లు సిద్ధం చేసి పెట్టుకున్నాడు శిఖర్. అటు కొత్తగా పెట్టుకున్న కంపెనీ వ్యవహారాలు చూస్తూనే ఇటు పెళ్లి పనులు చూస్తున్నాడు శిఖర్. దాంతో అతడు చాలా బిజీ అయ్యాడు. సంయుని కలవడానికి కానీ ఫోన్ చేయడానికి కానీ అతనికి సమయం చిక్కడం లేదు. సంయుకి అతనిని కలుసుకోవాలని మాట్లాడాలని ఆశగా ఉంది. తన దగ్గర ఫోన్ లేదు. ల్యాండ్లైన్ నుండి చేస్తే అందరూ అక్కడే ఉంటారు అని సిగ్గుతో చేయలేకపోతోంది. శిఖర్ కోసం ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటుంది. ఇక బంధువులు చేసే ఫోన్ కాల్స్తో తన తల్లి ఫోన్ బిజీగా ఉంది. అలా ఓ 4 రోజులు గడిచిపోయాయి. అతడు ఈ 4 రోజులుగా కనిపించకపోయేసరికి బెంగ పెట్టుకుంది సంయుక్త. పోనీ అతని దగ్గరికి వెళ్దామా అంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి పెట్టుకున్నాక అలా కాబోయే అత్తవారింటికి వెళ్ళకూడదని
ఆమెకి అక్కడికి వెళ్లకుండా కట్టడి చేశారు. దిగులుగా కూర్చొని ఉన్న సంయుక్త దగ్గరికి వచ్చింది జానకమ్మ. సంయు, ఈ వేళప్పుడు ఏంటి ఇలా దిగాలు పడి కూర్చున్నావు అంటూ ఆమె పక్కన కూర్చుంది. నీకు తెలియదా ముసలి, నేనెందుకిలా ఉన్నానో? తన కోపాన్ని, బాధని అంతా ఆమె మీద చూపించింది సంయుక్త. ఇది మరీ బాగుంది. బుగ్గలు నొక్కుకున్న ఆమె, నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది అంటూ పెదవి విరిచింది. ఏమీ తెలియకుండానే ఈ వయసుకు వచ్చావా? వ్యంగ్యంగా అన్న సంయుక్త ఆమెను కినుగ్గా చూసింది. ముసిముసిగా నవ్వేసింది జానకమ్మ. బామ్మా, నువ్వలా నవ్వకు, నాకు కోపం వస్తుంది. ఉక్రోషంతో ఆమెను హెచ్చరిస్తూ గాల్లో తన చూపుడు వేలు చూపించింది సంయు. వస్తే ఏం చేస్తావే? ఇదిగో ఇలాగే 2 మాటలు అంటావు, ఏడుస్తూ కూర్చుంటావు, అంతే తప్ప ఇంకేం చేస్తావు నువ్వు? ఆమె చేతకానితనాన్ని వెక్కిరించింది జానకమ్మ. బామ్మా, నువ్విలా మాట్లాడావు అంటేనా? మరింత ఉడుకుబోతుతనంతో ఆమెను చూసింది సంయు. అవును బామ్మనే, కానీ నీకన్నా తెలివైన దాన్ని, సమయస్ఫూర్తి ఉన్నదాన్ని. నీలాగా బాధతో మునగ తీసుకొని కూర్చోలేదు నేనెప్పుడు. తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది జానకమ్మ. ఇలా నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవడం తప్ప నీకింకేం వచ్చు? పెదవి విరిచి దీర్ఘం తీసింది సంయుక్త. చిలిపిగా కన్ను కొట్టిన బామ్మ, అన్నీ వచ్చు. అందుకే మీ తాతని పెళ్ళికి ముందు నుండే నా కొంగుకి కట్టేసుకున్నాను. ఎప్పుడూ ఆయన నా కోసం తప్పించేలా చేశాను. కానీ నీలా నేను తప్పించలేదు. ముసిముసిగా నవ్వింది. అలా అనకు, నాకు చిరాకు వస్తుంది. కానీ ఏం చేశావో చెప్పి తగలడు. నేను నీ రోట్లోనే వెళ్తాను. నీ మనవణ్ణి నా చున్నీకి కట్టేసుకుంటాను. ఇప్పుడు చీరలు లేవుగా, అన్ని చున్నీలేగా. తన ఒంటి మీద ఉన్న చున్నీని తన చూపుడు వేలుకు చుట్టుకుంది. ఇలా అన్నావు, బాగుంది. నీ చెవిటు పడై చెప్తాను అన్న ఆమె సంయుక్త చెవిలో గుసగుసగా చెప్పింది. ఆమె చెప్పింది విని, నువ్వు సూపర్ బామ్మ అని జానకమ్మ చుట్టూ 2 చేతులు వేసి సైడ్ హగ్ ఇచ్చింది సంయుక్త. ఇలా నన్ను హత్తుకుంటే ఏమొస్తుంది? వెళ్ళి వాడిని హత్తుకో. కొంటెగా కన్ను కొట్టిన ఆమె ఇక వెళ్ళమని సంయుని పురమాయించింది. ఈ టైంలోనా? నేనిప్పుడు కాలు కదిపితే చాలు, ఎక్కడికి అని ఆరగా అడుగుతుంది. ముఖం అదోలా పెట్టింది సంయుక్త. ఎవరే నిన్నలా అడిగేది అని తల అటూ ఇటూ తిప్పి చూసింది జానకమ్మ. ఇంకెవరు ఉందిగా, మీ ఆడపడుచు ముసల్ది. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుందో, నాలాంటి వాళ్ళని ఇంకా ఎంతకాలం కాల్చుకు తింటుందో మహాతల్లి కచ్చాగా అన్న సంయుక్త అటుగా వస్తున్న జానకమ్మ ఆడపడుచు కాంతమ్మను చూపించింది. ఈ కాంతమ్మ జానకమ్మకి స్వయాన ఆడపడుచు, ఆమె భర్తకు చెల్లెలు. ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆమె రావాల్సిందే. అందరికన్నా ముందు ఆవిడను పిలవవలసిందే, లేదంటే పెద్ద గొడవ చేస్తుంది. తన అన్న చనిపోయినప్పుడే ఈ ఇంటికి నాకు ఉన్న రుణం తీరిపోయిందని శోకాలు పెడుతుంది. అదంతా ఎందుకని ముందుగానే ఆవిడ్ని ఇంటికి పిలుచుకుంటారు వీళ్ళు. ఫంక్షన్ పూర్తయి బంధువులందరూ వెళ్ళినా మరో 4 రోజులు ఎక్స్ట్రా ఉండి వెళ్తే కానీ ఆమెకు తృప్తి ఉండదు. ఇప్పుడు వచ్చింది. ఇక సంయుక్త పెళ్ళయ్యాక ఎన్ని రోజులకు వెళ్తుందో అది ఆమెకే తెలియాలి. ఆమె రావడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, కానీ అన్నిట్లో తగదునమ్మా అని తలదూరుస్తుంది. అందరూ తను చెప్పినట్టే వినాలి అని చూస్తూ అందరి మీద పెత్తనం చేస్తుంది. ఇది ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. జానకమ్మ చిన్నగా నచ్చ చెప్పినా వినదు. వదినా, నీకేం తెలీదు, నువ్వు అమాయకురాలివి. అందుకే ఈ ఇంట్లో నీ కోడలిది పెత్తనం, ఆవిడదే రాజ్యం. నువ్వు ఉండగా ఇలా జరుగుతూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అంతా నీ కనుసన్నల్లో జరగాలన్నది నా తాపత్రయం. అదే అన్నయ్య ఉండి ఉంటే ఇలా ఉండేదా అని చనిపోయిన జానకమ్మ భర్తను గుర్తు చేస్తుంది. కన్నీళ్ళు రాకపోయినా కళ్ళు ఒత్తుకుంటుంది. అందుకని ఆవిడ చేసే పనులన్నీ చూస్తూ మౌనంగా ఉంటుంది జానకమ్మ. ఇక ఆవిడే మౌనం వహించాక మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆవిడ ఆగడాలను భరిస్తూ ఈ శుభకార్యం ఎప్పుడు పూర్తవుతుందా, ఈవిడ ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తారు. అంతే తప్ప ఆవిడను పల్లెత్తు మాట అనరు. అలాంటిది సంయు ఏమంటుంది? ఆవిడ ఏమన్నా గంగిరెద్దులా తలా ఊపుతుంది. అందుకే తన బామ్మ ముందు అలా వాపోయింది. నువ్వు వెళ్ళవే, దాని సంగతి నేను చూస్తాను చిన్నగా చెప్పి వెళ్ళమని కనుసైగ చేసింది జానకమ్మ. థ్యాంక్ యూ బామ్మ అని ముసిముసిగా నవ్వి అక్కడి నుండి బయటపడాలని చూసింది. కానీ కాంతమ్మ చూపు సంయుక్త మీద పడనే పడింది. ఒసేయ్ సంయు, అటెక్కడికే వెళ్తున్నావు, ఇలారా అని వెనక నుండి కేక వేసింది. బామ్మ అని ఏడుపు మొహంతో జానకమ్మని చూసింది సంయుక్త.
కాంతం, దాన్ని వెళ్ళనివ్వు. నేనే చిన్న పని చెప్పాను, అది చేయడానికి వెళ్తోంది. నీకో విషయం చెప్పాలి. ఇలా రా, వచ్చి నా పక్కన కూర్చో అన్నది జానకమ్మ. వదిన, పెళ్ళి కాబోతున్న పిల్ల, దాన్ని ఎందుకు పంపుతున్నావు? పనేంటో చెప్పు, నేను చేస్తాను. ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంటూ అన్నది కాంతమ్మ. చేతితో వెళ్ళమని సంయుకు కనుసైగ చేసిన జానకమ్మ, అది నువ్వు చేసే పని కాదు కానీ మాట మార్చింది. మన సంయు పెళ్ళికి నీకేం కానుక కావాలో అడుగు, అది కొని తెస్తానని అబ్బాయి చెప్పాడు అంటూ ఆమెను మాటలతో బుట్టలో పడేసింది. ఇక కాంతమ్మ మనవరాలి పెళ్లిలో తనకేం కావాలో అవి లిస్టు చెప్తూ ఉంటే వింటూ ఊకొట్టింది జానకమ్మ. బ్రతుకుజీవుడా అని ఇంట్లో నుండి బయటపడిన సంయు ఎవరికంటా పడకుండా నక్కి నక్కి నడుస్తూ చిన్నగా తనకి కాబోయే అత్తవారింటికి వచ్చింది. వెనక్కి చూస్తూ ముందుకు నడిచిన సంయుకి నువ్వేంటే ఇలా వచ్చావు అన్న పిలుపు వినిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల ముందుకు తిప్పి చూసింది. ఎదురుగుండా తననే చూస్తున్న మృదుల కనిపించింది. ఏమీ లేదు అత్త అని పళ్ళన్నీ కనిపించేలా ఇహిహి అని నవ్వింది. ఏమీ లేకపోతే ఈ టైంలో వచ్చావేంటి? అనుమానంతో కనుబొమ్మలు ముడివేసి వాల్ క్లాక్లో టైం చూసింది మృదుల. బావని చూడాలి అనిపించి అనలేక నిన్ను చూడాలనిపించింది అత్త అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి సైడ్ హగ్ ఇచ్చింది. ఆమె తన తలతో సంయుక్త తలకి డిచ్చా ఇచ్చి మునివేళ్లతో చెంప తట్టి నాకోసం కాదే, బావ కోసమని చెప్పు చిలిపిగా అన్న ఆమె ముసిముసిగా నవ్వింది. పో అత్త, నువ్వు మరీను, బావ కోసం ఎందుకు వస్తాను, నీకోసమే వచ్చాను అని గారాలు పోయింది సంయు. నాకు తెలిసే, నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తావు? వాడు ఇందాకే వచ్చాడు, ఫ్రెష్ అప్ అవుతున్నాడు అనుకుంటా. ఇదిగో ఈ స్నాక్స్ కాఫీ తీసుకొని వెళ్ళు, వాడికి ఇచ్చి నువ్వు కూడా తిను అని ఒక ప్లేట్ నిండా స్నాక్స్ ఇచ్చి ఫ్లాస్క్లో కాఫీ ఇచ్చింది. అవి పట్టుకుని శిఖర్ గదికి వచ్చింది సంయుక్త. ఆమె వచ్చేసరికి అతడు ఇంకా వాష్రూమ్లోనే ఉన్నాడు. తను తెచ్చినవి టీపాయ్ మీద పెట్టి కిటికీకి పరదాలు వేసి గది తలుపు వేస్తుంటే అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన శిఖర్ అది చూసి తలుపెందుకు వేస్తున్నావు అనగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది సంయు. అప్పుడతడు ఏ అవతారంలో ఉన్నాడో చూడగానే ఆమె గొంతులో గుటికపడింది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది. అరచేతుల్లో చెమట పట్టింది. తెరుచుకొని చూస్తున్న ఆమె కళ్ళు మరింత పెద్దగా తెరుచుకున్నాయి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.